వెల్కమ్ టు హాట్ టాపిక్ విత్ మహా. నేను మహాలక్ష్మి. ఇవాళ హాట్ టాపిక్లో మనతో పాటు ఉన్నారు. ఆవిడ్ని ఒక ఫైర్ బ్రాండ్గా చెప్పుకోవచ్చు. సిపిఐ విమల గారు. ప్రతి సమస్యపై ఆవిడ పోరాడుతూనే ఉంటారు. 2 సార్లు జైలుకి వెళ్ళొచ్చారు. అలాంటి ఫైర్ బ్రాండ్తో ఈరోజు హాట్ టాపిక్ విత్ మహా జరగబోతుంది. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మీరు ఇప్పుడు కొత్త మద్యం పాలసీని నిర్మూలించాలని పోరాటాలు చేస్తున్నారు. ఓకే. అంటే గత దశాబ్ద కాలంగా మీరు చేస్తూనే ఉంటారు ఏదో ఒక దానిపై. ప్రజా సమస్యల్ని మీ గొంతులో వినిపిస్తూ ఉంటారు. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం రేపు 1వ తారీఖు నుంచి నూతన మద్యం పాలసీని తీసుకొస్తుంది. నూతన మద్యం పాలసీ విధానాన్ని ఈరోజు మహిళా సంఘాల ఐక్యవేదికగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, ఐద్వా, పిఓడబ్ల్యూ, సిఎంఎస్ ఇవన్నీ కూడా ఐక్యవేదికగా ఈరోజు ఖండించే ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రధానంగా ఆదాయ వనరుగా మద్యాన్ని చూసుకుంటున్నారు తప్పించి మద్యం వలన వచ్చినటువంటి నష్టాలు కానివ్వండి, ఆడవాళ్లపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దాడులు కానివ్వండి, ఇవేవి గుర్తించలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ మొన్న మనం చూసుకున్నట్లయితే ఎక్కడో కాదు, మన విశాఖ జిల్లాలోనే, విశాఖపట్నంలోనే అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొబ్బరి తోట, మా ఆఫీస్ దగ్గర ఉండే కొబ్బరి తోటలో తాగినటువంటి మైకంలో తల్లి కూర వండలేదని చెప్పి కొడుకు గొడ్డలతో తల పగలగొట్టాడు. అలాగనే ఆరిలో నిన్న కాక మొన్న మన పత్రికల్లో కూడా చూసుకున్నాం. అది తండ్రి అంటే తల్లి నైట్ పూట విధులకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ తండ్రి రోజు తాగుతూ వచ్చి ఒక మైనర్ బాలిక కూతురు పైనే దాదాపు సంవత్సరం నుంచి అత్యాచారం చేస్తున్నాడు. ఆయన దాదాపు సంవత్సరం నుంచి ఎట్టకేలక పట్టుబడ్డాడు. ఇవన్నీ అంటే అనేక జరిగినటువంటి ఘటనల మూలాలు మనం అన్నీ చూసుకున్నట్లయితే తాగకపోతే చాలా మంచోడండి, తాగాడు కాబట్టే ఇటువంటివన్నీ ప్రవర్తిస్తూనే చెప్తున్నారు. అలాగే నిన్న కాక మొన్న జరిగినటువంటి మన కోల్కతాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ విషయం కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే నేను నేరం చేశానని అంగీకరించాడో ఆ వ్యక్తి మొబైల్ అంతా కూడా పోర్న్ వీడియోలతోటి అన్నిటితోటి అసభ్యకరమైన చిత్రాలతోటి ఉంది. ఆయన కూడా బాగా మద్యం సేవించి, మద్యం ఒకటే కాదు ఇతర డ్రగ్స్ అవి కూడా సేవించున్నాడు అనేటువంటి ఘటనలు కూడా మనకి వెలుగు చూసాయి. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా సరే, చిన్న ఘటన జరిగినా సరే తాగాడండి, తాగినటువంటి మైక్లో చేశాడు లేకపోతే లేదు. ఉదాహరణకి మహిళా సమాఖ్య మా దగ్గరికి కొంచెం ఫ్యామిలీ కేసెస్ వస్తాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి భర్త కొట్టాడనో, హింసించాడనో, లేకపోతే పిల్లల్ని ఈ రకంగా అల్లరి చేస్తే ఏదో చెప్పేటప్పుడు మేము మాట్లాడితే మేము అడుగుతాం, అంటే ఏం చేద్దాం అమ్మ విషయం ఏంటంటే చాలా మంచివాడండి, అది తాగడం వల్లే అలా అవుతున్నాడు, అది లేకుండా చూడండి అని చెప్పేసి మనకి ఎదురుగా కనిపిస్తూ షాపు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది. లేదనుకోండి దాని అలవాటే లేకుండా అయిపోద్ది. అంటే మీ వాదన ఇలా ఉంది మేడం, మేము మాటకు అడ్డొస్తున్నాను. అయితే అసలు ఈ చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న కూటమి మీరు అన్నట్టుగా ఆదాయ వనరులుగా చూస్తున్నారు. అదొకటి. పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగేస్తున్నారు, బ్లాక్లో కొనుక్కొని తాగేస్తున్నారు. ఇక్కడ నిర్మూలించినా కూడా ఇలా జరుగుతుంది పరిస్థితి అని మేము మార్నింగే తీసుకున్నాం ఒక ఇంటర్వ్యూ. ఆయన చెప్పిన మాట మీరేమంటారు? పక్క రాష్ట్రాలు అనేకమైనటువంటి మహిళలకు సంబంధించి కానివ్వండి, ఉదాహరణకి మనకి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉచిత బస్సు ప్రవేశపెట్టాడు. అలా కరెంటు ఛార్జీలు మన అక్కడ కర్ణాటక చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు యూనిట్ల కాలం వరకు ఉచితంగా ఇస్తామని అవెందుకు తీసుకోవట్లేదు? మీరు మంచిని తీసుకోండి. ఇతర రాష్ట్రాలు ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా కేరళలో మనం కేరళ రోల్ మోడల్ ఎందుకు కావట్లేదు ఇతర రాష్ట్రాలకి? కేరళ గ్యాస్ బండ్లు కానివ్వండి, లేకపోతే విద్యుత్ ఛార్జీలు కానివ్వండి, మిగతా ఏవి చూసుకున్నా కేరళ ఒక రోల్ మోడల్. ఇది ఎందుకంటే వామపక్ష పార్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడ అవి తీసుకోవాలి. అక్కడ జరుగుతుంది. తాగినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళి తాగుతాడో మీకు అనవసరం. కాబట్టి ఇక్కడ ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే మీరు గద్దెనెక్కారో, ఓట్లు గుంజుకున్నారో, ఇది ఈరోజు ప్రధానంగా ఒక మహిళా సమైక్య నాయకురాలుగా మేమేం చెప్పదలుచుకున్నామంటే ఏ ప్రభుత్వం గద్దెనెక్కాలన్నా దిగాలన్నా కేవలం మహిళల ఓట్లతోటే సాధ్యమవుతుంది. అది అందరూ అంగీకరించాల్సిందే. ఈరోజు డ్వాక్రా మహిళలు అంటారా, మరొకరు అంటారు, వీళ్ళందరినీ ఎందుకు మీటింగులు కాటికి పిలుస్తూ ఉంటారు? మహిళల ఓట్లతోటి వీళ్ళు గద్దెనెక్కుతారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మహిళల్ని కేవలం ఓటు బ్యాంకుగా చూడకూడదు. నిర్ణయాధికారంలో మహిళల్ని భాగస్వాములు చేయండి. 77 ఏళ్ళ స్వతంత్ర భారతావనిలో ఎన్ని పోరాటాలు చేసి ఆ ప్రధానమంత్రులు లేకపోతే ఇంకో మంత్రులు ఇవన్నీ చేసినప్పుడు
ఉన్నప్పుడు కూడా ఇంకా వీళ్ళని ఇంకంటే అనగదొక్కే పరిస్థితుల్లోనే చూస్తున్నారు ఇప్పటికి కూడా. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకి ఎప్పుడైతే వచ్చామో స్త్రీ వంటింటికే పరిమితి కావాలి, సనాతన ధర్మం మన ఉప ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా సనాతన ధర్మం అని చెప్పి. సనాతన ధర్మం ఏం చెప్తుందండి? ఆయన ఒకటి చెప్పమంటే లడ్డూ కల్తీకి సనాతన ధర్మంకి ఎక్కడ కూడా పొంతలు లేనే లేదు. ఆయన మద్యం గురించి కూడా ఒక మంచి మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మహిళలు ఎక్కడైనా పెట్టొద్దని చెప్పినట్లయితే ఖచ్చితంగా మేము ఆ ప్రాంతాల్లో షాప్ పెట్టమని చెప్తున్నారు. ఈ రోజు ఏ మహిళలు కూడా మద్యం షాపులు వద్దనే చెప్తారు, పెట్టమని ఎవరు చెప్పరు. మనం చూసుకున్నట్లయితే జనాభా ప్రాతిపదికన ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉండదు, జనాభా ప్రాతిపదికన ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండదు. కానీ జనాభా ప్రాతిపదికన 10,000 మంది ఎక్కడైతే జనాభా కలుగుతారో అక్కడ ఒక వైన్ షాప్కి లైసెన్స్ ఇచ్చారు. ఆ వైన్ షాపు చుట్టాత ఏంటి బెల్ట్ షాపులు పుట్టగొడుగులా పుట్టుకొస్తాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎదురుగా ఏదైనా కనిపిస్తే మన కళ్ళు కానీ మన దృష్టి కానీ మన ఆకర్షిస్తుంది వెళ్ళాలని. తాగడానికి అలవాటు లేనటువంటి వ్యక్తులు, మానేసినటువంటి వ్యక్తులు కూడా అమ్మో మన పక్కనే దొరుకుతుంది కాబట్టి వెళ్ళి దగ్గరే తీసుకొని తాగుదాం అనుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది మరింత తాగండి, తాగి ఊగండి, భార్యల పట్ల హింసని ప్రేరేపించండి, కొట్టండి, ఆర్థిక అరాచకత్వాలు, ఆ సామాజిక అరాచకత్వాలు, అత్యాచారాలు వీటన్నిటికీ ప్రధాన కారణం మద్యం అవుతుంది. రాజ్యాంగంలో పొందుపరిచారు గుర్ర పోటీల వల్ల కానీ వ్యభిచారం వలన కానివ్వండి మద్యం వల్ల వచ్చే ఆదాయాల్ని సంక్షేమ పథకాలకి ఉపయోగించకూడదని. అది పాలక వర్గాలకు తెలియట్లేదా? ఒకసారి చదవండి, రాజ్యాంగం కూడా తిరిగేయండి, చదవండి. కాబట్టి ఇవన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం ఆదాయం కోసం మాత్రమే చూసుకుంటున్నారు. కాబట్టి మహిళా సంఘాలు దీని మీద పెద్ద ఎత్తునే పోరాటం చేస్తాయి. అనేక కేసులు పెట్టబడ్డాయి. 10 రోజుల పాటు జైలుకి వెళ్ళాను మద్యం మీద పోరాటం చేసి. జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళలో 35 మంది మహిళలు ఉన్నారు. 35 మంది మహిళలు ఉన్నారు. 10 రోజుల పాటు మాకేం లేదు. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళామంటున్నారు కదా, జైల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి మేడం మీకు? అక్కడ సౌకర్యాల గురించి కూడా జైలుకి వెళ్ళేటప్పుడు మాకేదో బియ్యంలో రాళ్ళు ఉంటాయారండి, చీపురు తీసుకొని అది రూమ్ అంతా క్లీన్ చేయండి అని చెప్పడం జరిగింది. ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల సమస్య మీద పోరాడి మేము జైలుకి వచ్చినటువంటి వాళ్ళం. మాకు నేర చరిత్ర ఏమీ లేదు కాబట్టి మేము అట్లాంటి పనులు చేయం. పేపర్ చదువుతాం, ఈ రోజు వస్తున్న సమస్యలు ఏమైనా ఉంటే మీకు తెలియ చెప్తాం. జైల్లో కూడా చెప్పాము. నేను అది కూడా చెప్పాను. ఏంటది, ఒకరు ప్లేటు అంటే మేము దాదాపు 35 మంది వెళ్ళాము. కొంతమంది తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్ క్లీన్ చేసిన తర్వాత మమ్మల్ని తినేమని చెప్పేవారు భోజనం. మీరెవరు తినొద్దు పక్కన ఉండని చెప్పాం. వీళ్ళు తినట్లేదని కబురు పెట్టిన వెంటనే జైలర్ గారు కూడా పిలిపించారు. ఏంటమ్మా ఎందుకు చేస్తాను, ఆల్రెడీ ఎంతమంది మేము జైలుకి వచ్చాం, మీ దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి మేము వాళ్ళకి అడిగి తిన్నంత వరకు వెయిట్ చేయమని. ఇది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఫుడ్ కానీ రసం కూరలకి ఇవన్నీ ఏమీ బాగాలేవు అసలు. ఎందుకైనా మేము దేనికి వచ్చే మంచిది జరిగింది. జైల్లో జరిగినటువంటివన్నీ కూడా బయట ప్రెస్ మీట్ పెడతానని చెప్పాను. ఆ తర్వాత అలాంటిది ఏం లేదమ్మా బాగుంటుందని చెప్పడం జరిగింది. మేము ఉన్నన్ని రోజులు కూడా బాగానే చూశారు, అంతవరకు బాగానే చూశారు. కాకపోతే ఉంటారు రకరకాల నేరాలు చేసినటువంటి వాళ్ళు. కొంతమంది ఎందుకు జైలుకి వచ్చామో తెలియనటువంటి పరిస్థితిలో కూడా ఇప్పటికీ సంవత్సరాల తరబడిన వాళ్ళ తరపున ఎవరో లాయర్లు లేక తీసుకు ఇంకా సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దాన్ని కూడా మొన్న ఏదో సంఘటన జరిగినప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలు ఇవి. ఇటువంటి ఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకటి పోలీస్ యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. వైఫల్యం చెందడం వల్లే ఈ మద్యం మీద దాడులు కానివ్వండి, లేకపోతే ఇంకో దాడులు కానీ, ఇప్పుడు గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నారు, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. కరెక్టే, ఇవన్నీ వద్దు. డ్రగ్స్, గంజాయి, మాదక ఇవన్నీ వద్దు. కానీ మద్యాన్ని ఎందుకు ఊరుకుంటున్నారు? ఈరోజు మనం విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మన అధికార పార్టీ ఎవరైనా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వైన్ షాపులు ఉన్నాయి. వీళ్ళందరికీ సిండికేట్ల సంబంధంలో వీళ్ళు ఒక సిండికేట్ ఏర్పాటు చేసుకుని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి మనం అంటే ఒక దగ్గర నుంచి ఇవన్నీ లింకు ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఓట్ల ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే నోటుకు సంబంధించి 2,000, 3,000, 5,000 ఇచ్చారు. వస్తున్నటువంటి రోజుల్లో వీళ్ళు కుర్చీ కాపాడక 10,000 ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సొంత ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం, వాళ్ళ కుర్చీ కాపాడుకోవడం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టి మసిపూసి మారేడుకాయ చేస్తున్న పరిస్థితులు ప్రభుత్వాలు చూపిస్తున్నట్టు తీరు మనకు చాలా తేటతెల్లంగా కనిపిస్తుంది. సూపర్ 6 అన్నారు.
ఏవి మనకి 300 రోజులు అయిపోయింది, ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు. అదే మహిళా సమాఖ్య మేము ఉచితం మనకొద్దు, ఇందాక నేను చెప్పాను కేరళ తరహాలు ఇచ్చినట్టు 500 రూపాయలకి గ్యాస్ సరఫరా చేయండి, తక్కువ చేయండి. మనకి ఉచితాలు వద్దు, ఉచితాలు ఇచ్చినా మళ్ళీ ఏదో బాధ కలుగుతుంది కాబట్టి 500 రూపాయలకి గ్యాస్ సరఫరా చేయండి. అలాగనే ఏంటది ఉచిత బస్సు సౌకర్యం అన్నారు, అది కల్పించండి. విడోలకి వాళ్ళకి ఒంటరి మహిళలు, ఇందాక ఒంటరి మహిళలు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు చిన్న వయసులోనే ఈ తాగుడికి బానిసకి అలవాటైపోయి చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కల్లో. వాళ్ళంతా అంటే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితి, ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఒంటరి మహిళలకు కూడా వాళ్ళు బ్రతకాలి కాబట్టి వాళ్ళకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, వీటన్నిటి మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసాం. దాంట్లో భాగంగానే ఈ 3 సిలిండర్లు ఇస్తామని చెప్తున్నారు. 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ వరకు మహిళలకు కూడా డబ్బులు అవన్నీ వద్దండి, అవన్నీ ఊరికినే డబ్బులు ఇవ్వద్దు ఎవరికి. అవన్నీ వేయడం వల్ల ఏం చెప్తున్నారు, దానికి మళ్ళీ ఇంత చిట్టా తీస్తున్నారు. కరెంటు బిల్లు 3,000కు మించి ఎవరికి రాకూడదు, ఫ్రిడ్జ్ ఉండకూడదు, ఏసీ ఉండకూడదు, 2 వీలర్ ఉండకూడదు, బండి ఉండకూడదు, రకరకాలైనటువంటివి. అంటే ఇది ఎగ్గొట్టడానికి ఇవన్నీ కూడా పథకాలు ఇస్తాం, బట్ కండిషన్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో అందరూ కష్టపడుతున్నారు. నా పక్కింటి వాళ్ళు బాగున్నారు, నేను కూడా సమాజంలో ఒక గౌరవంగా బాగుండాలి, నా పిల్లలు అంతా ఒక దీనిగా ఉండాలి, రాత్రులు కూడా చదువుకుంటూ అనేటప్పుడు ఇప్పుడు చూడండి అది ఏసీ లేదా అన్ని కొన్ని అది అలవాటు అయిపోయింది. ఫ్రిడ్జ్ కానివ్వండి, ఎందుకు తెచ్చినటువంటి కూరగాయలు స్టోరేజ్ చేసుకోవాలి కదా, మాక్సిమం అవసరాలు అనుకోవచ్చు, మినిమం నీడ్స్ అవి మినిమం నీడ్స్ కూడా ఉండకూడదు మీరంటే. అంటే ఇంకా ప్రజల్ని ఎన్నేళ్ళైనా సరే దారిద్ర్యానికి దిగు ఉండడానికే చూస్తున్నారు వీళ్ళు, అంతే కదా, వాళ్ళ ఒపీనియన్ అలాగే ఉన్నట్టుంది. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు, అవన్నీ వద్దు. గత ప్రభుత్వం కూడా అమ్మఒడి అన్నారు, లేకపోతే 45 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి మహిళా ఆసరా లేకపోతే ఏదని చెప్పి వాళ్ళకి 18,000 ఎంతో ఇచ్చారు. నేనేమంటున్నానంటే కులాలని పక్కన పెట్టండి, సర్వే చెయ్యండి. నిజంగా అనేక కుటుంబాలు అంటే ఉన్నతమైనటువంటి అగ్రవర్ణాల కులానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఈరోజు పేద స్థితిలో ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. అంటే కులగణన వల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఉండదు. నేను కులగణన పక్కన పెట్టమంటున్నాను, సర్వే చేయండి. ఎవరు అంటే నిజంగా ఈ రోజు దారిద్ర్య రేఖకు దిగువన ఎంతమంది ఉన్నారు, కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమంది పనికి వెళ్తున్నారు, కుటుంబం తాలూకా బాధ్యత అంతా అవన్నీ చూసుకొని దానికి సరిపడినట్టు మీరు పథకాలు ఇవ్వండి. ఇప్పుడు నేనే ఒక అగ్ర వర్ణానికి చెందినటువంటి వ్యక్తిని, నా కుటుంబం గడవట్లేదు కానీ అందులో నా పేరు ఉండదు. పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అన్ని అంటే ఒక రకంగా ఉద్యోగ అవకాశం అన్ని ఉన్నా సరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. మొన్న ఏదో మూవీలో చూపించాడు, వీడికి ఎక్కువ మార్కులు వస్తాయి, బాగా వచ్చినా సరే వీడికి సీట్ ఇవ్వరు, రిజర్వేషన్ కోసమని వాడికి ఇస్తారు. వాడు అలాగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళని గుర్తించండి. వాళ్ళని గుర్తించి ఏ పథకమైనా సరే అర్హులైనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అమలయ్యే వాళ్ళకి వచ్చేలాగా మీరు చూడండి ఆ పథకాలు. ఏంటది ఇప్పుడు ఒకప్పుడు 14 రకాల నిత్యావసర సరుకులన్నీ కూడా రేషన్ డిపోల ద్వారా వచ్చేవండి, సరఫరా చేసేవారు. 14 రకాల ఉప్పు, పప్పు, కందిపప్పు, బియ్యం, తర్వాత పసుపు, చింతపండు. అంతకు ముందునే అంతకు ముందే ఇప్పుడే రేషన్ డిపో అంటే అసలు ఆ 14 రకాల రైస్ కనిపిస్తాం, అది కూడా నాసి రకమైనటువంటి రైస్, మంచిదేమి ఇవ్వట్లేదు కదా. అవన్నీ ఎప్పుడు ఇస్తున్నారు అసలు వీళ్ళకి? ప్రజలకు కావాల్సినటువన్నీ వీళ్ళు ఎందుకు ఏవి అందుబాటులో ఉంచుతున్నారు చెప్పండి? అన్ని మనం చుట్టూ తిరిగి చూసుకుంటే మద్యం, ఇప్పుడు గంజాయి మీద ఉక్కుపాదం మోపారు అన్నారు. ఇప్పుడు నేను పేపర్ చూసాను, ఆంధ్రజ్యోతి అనుకుంటా. వీళ్ళు ఏంటంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఏ రకంగానే సరే ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. లిక్విడ్ రూపంలో తీసుకెళ్లారు, సిగరెట్లో తీసుకొచ్చారు, చాక్లెట్స్ ఇప్పుడు చాక్లెట్స్ నేను ఇందాక పేపర్లో చూసాను అనమాట. గంజాయి కొన్ని లక్షల విలువైనటువంటి గంజాయి ఒక షిప్ ద్వారా దొరికింది. అది ఆ షిప్ ఎవరిదనేది తెలిసింది. ఏమి చర్యలు తీసుకున్నారు వాళ్ళ మీద? ఏమీ లేదు. కానీ ఏదో మేము ఉన్నాం కాబట్టి ఏదో దానికోసం కూడా మేము పనిచేస్తాం చెప్పడం కోసం ఒక 5 కేజీలో 10 కేజీలో మనం ఈయన ఎక్కడో వచ్చి పట్టుకొని ఈయన ఫోటోలు తీసుకొని ఇవ్వండి 100 కేజీలు దొరికిందని చెప్పి చూపిస్తున్నారు. మసిపూసి వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి గంజాయి ఏంటది షిప్ ద్వారా వచ్చి అది దొరికి పలానా వ్యక్తి ఆ షిప్ అని తెలిసిందని దాని మీద ఎందుకు మూలాల్లోకి వెళ్ళలేకపోయారు? దాని వానర్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు మీరు? అంటే ప్రతి పని వెనక రాజకీయ నాయకుడు హస్తం ఉంది.
ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పని వెనుక ఒక రాజకీయ నాయకుడు హస్తం ఉంది. మీది రాజకీయ పార్టీనా జాతీయ పార్టీనా ఏంటి అసలు? మీది ఒక పార్టీ ఏనా? మాది భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ పార్టీ. రేపు డిసెంబర్కి 100 ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది మా పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం, అనగారిన వర్గ ప్రజల కోసం, దున్నేవాడికే భూమిపై హక్కు కల్పించాలనే నినాదంతో పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ 100 ఏళ్ళలో మీరు ఏం సాధించారు మేడం? ఎన్నో సమరాలు, ఎన్నో పోరాటాలు. భూమి లేనటువంటి పేదవాళ్ళకి కొన్ని వేల ఎకరాల భూమిని పంచిచ్చినటువంటి చరిత్ర ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. మీ ద్వారా చాలా గర్వంగా చెప్తున్నాం. పోడు భూములకు కూడా వ్యవసాయం చేసి పట్టాలు ఇప్పించి వ్యవసాయం చేయించడానికి కూడా అవకాశం కల్పించి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ. అలాగనే ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టం, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారు. ఆ వలసలు ఆఫ్ చేయాలి, గ్రామీణ ప్రాంతాలను మనం రక్షించుకోవాలి అనేటువంటి నేపథ్యంలో ఆ గ్రామీణ ఉపాధి పథకం చట్టం ఆ గ్రామాలకు ఉపయోగపడుతుంది, వలసలు నివారించబడతాయని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీయే ఫైట్ చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. అది ఉంది. తర్వాత మన ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజల ఆస్తులైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి నేపథ్యం ప్రజలపైనే ఉంది. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఏవైతే ప్రభుత్వ సంస్థలు ప్రజల నుంచి చేజారిపోతున్నాయో వాటిని కాపాడే విధంగా కూడా పోరాటాలు రూపుదిద్దుకుంది కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని, అలాగనే మన ఏపీకి ప్రత్యేక హోదా కావాలని. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మనం పెద్ద ఉదాహరణ స్టీల్ ప్లాంట్ మనకి. ఆ 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకునేటువంటి పోరాటం అది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు అన్నారు, విశాఖ ఉక్కు అందరి హక్కు అని ఈరోజు అంటున్నారు. అందరి హక్కు అని చెప్పేసి అని అడుగుతున్నారు. కానీ అంటే ఇక్కడ మనం చూసుకోవాలి, ఈయన రాకముందు, మన జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అంతా ఈయన విశాఖ ప్రత్యేక హోదా తీసుకొస్తాము, రైల్వే జోన్ తీసుకొస్తాము, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని మాటలు మాట్లాడారు. తీరా వాళ్ళది అయిపోయింది, మాట్లాడారు, చేశారు, ఇదిగో అదిగో అన్నారు, ఏమీ లేకుండా పోయింది. ఆయన తర్వాత ఇప్పుడు కూటమి వాళ్ళు వచ్చారు. ఈ కూటమి అంతా మన బీజేపీ, టీడీపీ, వీళ్ళు జనసేన, వీళ్ళంతా కూటమి అంతా కలిసారు కదా, కలిసి వెళ్ళారు కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆయన ఏం కొత్తగా ప్రభుత్వాన్ని ఇప్పుడే ముఖ్యమంత్రి కాల, ఒక సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి, రాజకీయం పట్ల అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేయాలంటే చేయొచ్చు. ఇది కూటమి బలంతోటే ఈరోజు కేంద్రంలో బీజేపీ నడుస్తాం. కాబట్టి ఇంతమంది ప్రజల ఆకాంక్షను ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉపాధి కల్పిస్తుంది. ఆ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు మనమే కేటాయించుకోవచ్చు, ఎక్కడికి బయటికి వెళ్లాల్సిన పని లేదు. ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు ప్రత్యేక హోదా మీద మాట్లాడట్లేదు, స్టీల్ ప్లాంట్ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఆయన గెలిచిన తర్వాత ప్రత్యేక హోదాపై మాట్లాడారు కేంద్రంతో, వాళ్ళైతే ససేమేరా అని చెప్పేశారు. కావాలంటే మీకు ఎక్స్ట్రా నిధులు ఇస్తామంటున్నారు డెవలప్మెంట్. నేను అదే చెప్తున్నా, మనకి సీట్లు మనం ఉన్నాయి, మన దీంతోటే పెట్టారు, ఎన్నికయింది. కాబట్టి కేంద్రంతో మెడలు ఉంచి ఆర్గ్యుమెంట్ చేసైనా సరే మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా రాబట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయనకుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు చిందులు తొక్కారు కదా, అదే మీకు కూడా అప్లై అవుతుంది కదా, అప్లై అవుతుంది. మందు కోసం కూడా అలా చేసి ఇలా చేస్తారని చెప్పి వీళ్ళంతా అన్నారు, మందు బాటిల్ విచ్చలివిడిగా మద్యం అమ్మేస్తారని కలిసి పెట్టేస్తున్నారు. నిజమే, కల్తీది అమ్మారు, చాలా మంది 20,000 మంది ఎంతమంది చనిపోయారు, రకరకాల అనారోగ్య బారిన పడ్డారు, ఒప్పుకుంటున్నాం మేము కదా. ఆ మద్యాన్ని మీరు నిషేధించండి. అంత ప్రాణాంతకమైనటువంటి మద్యాన్ని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? మద్యాన్ని నిషేధించండి. మద్యాన్ని నిషేధించమనే పోరాటాలు చేస్తున్నాం. కొన్ని మద్యాన్ని నిషేధం పక్కన పెడితే కనీసం మద్య నియంత్రణ వైపైనా చర్యలు తీసేలాగా మీ ప్రభుత్వాలు ఉన్నాయా? మద్య నియంత్రణ చర్యల వైపు కూడా లేవు అసలుకి. ఇప్పుడు 10,000 జనాభా కలిగితే ఒక వైన్ షాప్ తీసుకొచ్చి దాని చుట్టాత బెల్ట్ షాపులు పెట్టి ఇవన్నీ చేసి ఎక్కడ మద్య నియంత్రణ జరుగుతుంది? నేను ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి అన్నమాట ఆయన, సాక్షాత్ ఆయనే చెప్పారు నాకు, ఆ ఇంటర్వ్యూ కూడా నా దగ్గర ఉంది, మద్యపాన నిషేధం అనేది జరగదు, ఏ పార్టీలు వచ్చినా కష్టం అని చెప్పారు నాతోనే స్వయం. జరగదు. ఇందాక మనం అనుకున్నాం కదండి, జరగదు అనుకుంటే జరిగించాలని పట్టుదల ఉంటే చేయొచ్చు. ఆర్టికల్ చదివినట్లయితే జూదము, తర్వాత మద్యము, గుర్ర పందాలు, ఇవన్నిటి మీద కూడా
ఈ అన్నిటి మీద కూడా ప్రభుత్వం నడపాలని ఎక్కడా లేదు. అవి వీళ్ళకి పట్టవు, పాలకులకు పట్టవు. ఎంతసేపు వీళ్ళ వ్యక్తిగత కుర్చీ వీళ్ళది కాపాడుకోవడం కోసమే వీళ్ళు చూస్తారు తప్పించి ఇవన్నీ అనవసరం. ఇప్పుడు మనం చూస్తున్నాం, వీళ్ళే మన చుట్టుపక్కలే, మన పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎక్కడో, అంటే ఇంతకు ముందు అంటే తెలిసేది కాదు. ఇప్పుడు ఈ మీడియా అంతా ఎక్కడ జరిగినా వచ్చినప్పుడు చాలా తొందరగానే మనకు తెలుస్తుంది. ఇంత జరిగినప్పుడు ఎందుకు ఆ మద్యానికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు? అది లేకుండా చాలా ఇప్పుడు వేల కోట్ల రూపాయలు బడా సంపన్న వ్యక్తులందరూ కూడా పన్నులు ఎగ్గొట్టి విదేశాలకు పోతున్నారు. దాని రూపాన్ని వసూలు చేయండి, సంక్షేమ పథకాలు దాని ద్వారా ఇవ్వండి. వాళ్ళ కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తున్నారు. నల్లధనాన్ని తీసుకొస్తానని ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఆయన చెప్పాడు కదా, మన రెండోసారి ఎన్నికైన తర్వాత మన ప్రధానమంత్రి గారు, నేను అధికారంలోకి వచ్చినట్లయితే ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తానని చెప్పారు. విదేశాల్లో అందరి చేత ఓపెన్ చేయించారు. 15 లక్షలు కాదు కదా, 15 పైసలు వేయలేదు. ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని మోసం చేయడమే, ప్రజలను మోసం చేయడానికే చేస్తున్నటువంటి. అప్పుడు ఏదో మనకు వస్తే చెప్పిస్తే సరిపోతుంది కదా. సిపిఐ పార్టీ అనేది కమ్యూనిజం భావాలతో ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు. ఎందుకని మేడం? కమ్యూనిస్టే అంటే ఈరోజు చెప్తున్నాం కదండి, సిపిఐ పార్టీకి కులం లేదు, మతం లేదు, వర్గం ఇది లేదు. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సమస్యల మీద పనిచేస్తున్నటువంటి పార్టీ. శ్రామిక వర్గం, రైతు వర్గం, మహిళలు, లేకపోతే ఇంకా ఇతర కార్మిక సంఘాలు, వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు ప్రజల పక్షా నుండి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పోరాడుతున్నటువంటి పార్టీ. స్టీల్ ప్లాంట్ తీసుకున్నట్లయితే అప్పుడు స్టీల్ ప్లాంట్ రావడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఉన్న పలంగా పార్టీ ఏదైతే నిర్ణయం చేసిందో, ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ రావాలనుకుంటుంది కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయని అంటే చేసేశారు. ఇప్పుడు వాళ్ళకి చేయమని చెప్పండి, చేయలేరు. పదవీకాంక్ష వీళ్ళకి. కమ్యూనిస్టు పార్టీకి, ఎర్రజెండా పార్టీలకి, ఇతర పార్టీలకు ఉన్నటువంటి తేడా అదే. పదవులేవి మాకు ముఖ్యం కాదు, మాకు శాశ్వతం కాదు, ప్రజలే ముఖ్యం, ప్రజల సమస్యలే మాకు బాధ్యతగా మేము తీసుకొని పనిచేస్తాం. చాలా పండిపోయిన నాయకులు ఉన్నారు సిపిఐలో. నారాయణ గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి. ఇలా ఏ రోజుకైనా కమ్యూనిజమే ఏ పార్టీలో అంటే ఇప్పుడు వచ్చిన చాలా పార్టీలు చూస్తూ ఉంటాం. ఈ పార్టీ కండువా అటు మారిపోతుంటది, అటు పార్టీ కండువా ఇటు మారిపోతుంది. కానీ సిపిఐలో ఆ విషయంలో అసలు కండువాలు మార్పే ఉండదు, చాలా తక్కువ నాకు తెలిసి ఉండదు. నేను కూడా మీరు అన్నారు కదా, మీకు ఓట్లు మొన్న 24 ఎన్నికలో వెస్ట్లో కంటెస్ట్ చేశాను, పోటీ చేశాను నేను కూడాను. అయితే ఏ సమస్య వచ్చినా సరే కమ్యూనిస్టులు కావాలి. ఇప్పుడు బస్ ఛార్జీలు పెరిగినా, కరెంట్ ఛార్జీలు పెరిగినా, నిత్యావసర ధరలు పెరిగినా, మరొకటైనా కమ్యూనిస్టులు ధర్నాలు చేయాలి, పోరాటాలు చేయాలి. కానీ వీళ్ళకి ఓటేయరు. దానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం ప్రభుత్వమే. ఓటుకు నోటు అలవాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే ఈ ఓటుకు నోటు అలవాటు చేశారో ప్రజలు కూడా గెలిస్తే అంటే వాళ్ళు ఎవరు గెలిచినా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు తప్పించి మాకేం ఒరిగేది లేదు కాబట్టి అప్పుడు ఇచ్చేది 5,000 3,000 ఇస్తున్నారు కాబట్టి ఏదో అయిపోతుంది అనేటువంటి దీనిలో అలవాటు చేసేశారు. ప్రజల్ని పాడు చేసింది, డబ్బులు ఇచ్చేసింది, ధన రాజకీయాలకు అలవాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇది పక్కాగా చెప్పొచ్చు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇస్తున్నారు అనుకుందాం. అంటే మరి మీకు పార్టీకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, మీరు ఎలా ఇదవుతున్నారు అసలు? ఓకే, ఇందాక మాట్లాడుతున్నాం, ప్రజల సమస్యల మీద మేము పనిచేస్తాం, ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తాం. సంవత్సరానికి ఒకసారి పార్టీ నిధి క్యాంప్ పెట్టుకుంటాం, ఫండ్ క్యాంప్ పెట్టుకుంటాం. ఒక 3 నెలల్లో 4 నెలల్లో నిర్దిష్టమైనటువంటి కాలం పెట్టుకొని ఇంటింటికి, ప్రతి ఇంటికి వెళ్ళి ఒక కరపత్రం, మన కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాలు, దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ ఒక కరపత్రం ముద్రించుకొని ఆ కరపత్రం ఇంటింటికి ఇస్తూ రానుండే ఇప్పుడు జరుగుతూ మేము చేసినటువంటివి పోరాటాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా మనం తిప్పికొట్టాలి అనేటువంటివి పాంప్లెట్ వేసి ఇంటింటికి కరపత్రం ఇస్తూ ప్రజల పక్షాన పోరాడుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మీరే మాకు అని చెప్పి అడిగినప్పుడు 10 రూపాయల దగ్గర నుంచి 100 ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజల దగ్గర నుంచే వసూలు చేసే పార్టీ నడిపిస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ. వేరెక్కడి నుంచి కాదు, ఎక్కడి నుంచి కాదు. సంతలకు వెళ్తాం, సంతలు అడుగుతాం, గ్రామీణ ప్రాంత సంత, ప్రతి సంతకి నేను వెళ్తాను.
గ్రామీణ ప్రాంతంలో పాడేరు కానివ్వండి, జీకే వేది కానీ, చింతపల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి సంతలో ఒక రోజు అంటే వారపు సంతలు అంటారు, పండగ ముందు వచ్చే సంతలు. ఒక సంతలో 50,000 నుంచి 60,000 70,000 వరకు ప్రజలు ఇస్తారు. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే గ్రామీణం గిరిజనులు అంటేనే పాపం బాగా వెనకబడి ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం వెనక మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే వాళ్ళే అంతంత మాత్రంగా ఉంటూ ఉంటారు. నేను అక్కడంటే గిరిజనుల దగ్గర నుంచి వసూలు చేయడం కాదు, సంతలు వ్యాపారం అంటే వివిధ ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాల్లో వ్యాపారం చేసుకుని వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా చూడగానే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటంటే గిరిజన హక్కుల కోసం, గిరిజనులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతా కలుషితం అయిపోయింది. ఇందాక మీరు లడ్డు గురించి, ఇప్పుడు తిరుపతి లడ్డు కలుషితం అయిపోయిందని మాట్లాడుతున్నారు. ఓకే, దేవుడి గురించి పక్కన పెట్టేద్దాం, కలుషితం అయిపోయి దాని గురించి ఇటు సోషల్ మీడియాలో ఒక్కొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు. అదొక్కటే కాదు కలుషితం అయిపోయింది. ఈరోజు మనం తినే ప్రతి తిండి కలుషితం అయిపోయింది. మనిషి 30 ఏళ్లకే ఆడవాళ్ళకి ముడుకుల నొప్పులు వచ్చేస్తున్నాయి. 40 పెళ్ళైనటువంటి కొత్త వాళ్ళకి ఒకేసారి వాళ్ళకి ఎవరు కూడా గర్భం దాల్చట్లేదు, గర్భస్రావాలు వస్తున్నాయి. వీటన్నిటికి ఇదన్నీ కల్తీ కదా. అసలు మన విశాఖపట్నమే కాలుష్య కోరల్లో ఉన్నాం, మనం పెద్ద కాలుష్య కోరల్లో ఉన్నాం. ఇదంతా పక్కన పెట్టేసి దేవుడిది అంటే అదొక్కటే ప్రధానమైంది కాదు. ఇప్పుడు మనం అంటే సందర్భం కాకపోయినా ఈ సందర్భంలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడలో వరదలు వచ్చినాయి, ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో వచ్చినాయి. ఊహించినటువంటి రీతిలో ఆ పేదలు ధనవంతులు అందరూ కూడా కొట్టుకుపోయారు. నేను అడుగుతా ఉన్నాను, మనము వాస్తు చూసి కట్టుకున్నారు చాలా మంది, దేవుడి భక్తితో రకరకాల ఇంట్లో కట్టుకున్నారు. అందరూ సమానం అయిపోయారు. అక్కడ ప్రకృతి ముందు అందరూ సమానం అయిపోయారు. అంటే నువ్వు భక్తి పర్రాలవని నువ్వు వాస్తు చూసుకున్నావని నేను చూడలేదని అలా లేదు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ నాయకులంతా కూడా తిరుపతి లడ్డూని ఈ సమస్యలు ప్రజల సమస్యలు పక్కదోవ పట్టించి దాని చుట్టే నడుపుతున్నారు తప్పించి దానికంటే ఎక్కువ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద ఇంత ఇది ఒత్తిడి జరుగుతూ ఉంది. ఆ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ పక్కదావను పెట్టించడానికి ఇవన్నీ పెడతారు. ఈయనేమో ఆ తిరుపతి లడ్డు కోసం మన ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటాడు. ఆయన సనాతన ధర్మం తిరుపతి లడ్డు ఏంటండి? నువ్వేమో నేను చెగువేరని అన్నావు, కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం నాలో ఉందని చెప్పావు, కమ్యూనిస్టులతో గత ఎలక్షన్లో పోటీ చేసావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగాను. కాబట్టి మనం ఆచితూచి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు అది రాజకీయ నాయకులు తెలుసుకుంటే మంచిది. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది, రాజకీయ ఆపాదించొద్దు లడ్డుకి దేవుళ్ళకి అని చెప్పి రీసెంట్ గా వచ్చింది. అవును, అదే అందుకే అంటున్నాను. దీనికి ఇప్పుడు లడ్డూదే మనకి సమస్య కాదండి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. ప్రజలు కొట్టుకుంటున్నారు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి మీరు ఆలోచించండి. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏం చేస్తున్నారు అది చెప్పండి. మీ పార్టీని మా పార్టీలో కలపండి అని ఏ పార్టీ అడగలేదా? ఎవరిని? సిపిఐని. మమ్మల్ని ఎవరు అడగరండి, అడగరు. అంటే ఎన్నికలు వచ్చేటప్పుడు పొత్తులు వస్తూ ఉంటాయి. ఆ పొత్తు వచ్చేటప్పుడు అలాగే లాస్ట్ టైం చెప్పాను కదా, జనసేన పార్టీతో 2 కలిసి పోటీ చేసాం. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ, మేము, తర్వాత సిపిఎం పార్టీ, మిగతా కొన్ని పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేసాం. ఇండియా కూటమి తరపున చేయడం జరిగింది. కాకపోతే ఇంకా టైం ఉంది దానికి, ఉంది ఖచ్చితంగా. అంటే కలిపేసే ఉంటది, కలిపి నిర్ణయం చేయాలి కదా. నేషనల్లో ఏం చేస్తే నిర్ణయం కాదు, తూచా తప్పకుండా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇండియా కూటమి బలంగానే వస్తుంది అనేటువంటి సంకేతాలు ఆల్రెడీ తెలిసినాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆయన పర్యటన కాండి, దాని తర్వాత వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక గట్టి దెబ్బే తగిలింది కాబట్టి సొంతంగా ఏర్పాటు చేసుకోలేకపోయారు కదా, కూటమి ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం లేట్ అయినప్పటికి కూడా కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నించేవాళ్ళు, ప్రజల పక్షాన్ని నిలబడేవాళ్ళు, వామపక్ష పార్టీలు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతారు. ఖచ్చితంగా సోషలిజం వస్తుంది. మీరు నిత్యం తిరుగుతూ ఉంటారా ఏదో సమస్య? నిత్యం. నేను పార్టీ ఫుల్ టైం పార్టీ ఏ టైం ఎప్పుడైనా సరే పలానా ప్రాంతంలో సమస్య ఉంది, పలానా దగ్గర సమస్య ఉంది, వెళ్ళండి అంటే వెంటనే వెళ్తాం. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళిపోతారు సరే, ఇప్పుడు ఫ్యామిలీ అంటూ ఉంటుంది కదా, పర్సనల్ లైఫ్ అనేది. ఇంట్లో ఎట్లా అంటే పిల్లలు కానీ మీ భర్త కానీ ఎలా సపోర్టింగ్ గా ఎట్లా ఉంటారు? బాగా సపోర్ట్ చేస్తారండి ఇంట్లో కూడా. ఎందుకంటే
నేను మాది చాలా పెద్ద కుటుంబం. మా అత్తగారు వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళంతా కూడా నన్ను అసలు ఆర్గనైజేషన్కి వెళ్ళమని చెప్పిందే మా అత్తగారు, మా వారికంట. మా అత్తగారు ఇంట్రెస్ట్ తోటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. కుటుంబం అంతా కూడా నన్ను ఆదరిస్తారు. చాలా పెద్ద కుటుంబం. అందరూ బావగారులు కానీ అందరూ కూడా బాగా వెల్ సెటిల్డ్. అందరూ లాయర్స్, డాక్టర్స్ అంతా ఉన్నారు. మా పిల్లలు కూడా సెటిల్ అయ్యారు. ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం బాగా వెళ్ళగలుగుతున్నా. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, అది మనమే. అంటే మన కుటుంబం ఒక రోల్ మోడల్ కావాలి. అది మన పక్కకి కానీ మన పక్కింటి వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలి. అలానే మన స్ట్రీట్కి కానీ మన జిల్లా కానీ మన సమాజానికి కూడా మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఉన్నప్పుడే మరింత లోతుగా వెళ్ళి ఉద్యమాలు చేయడానికి. అదే 2 సార్లు నేను జైలుకి వెళ్ళాను, ఒకసారి కాదు 2 సార్లు జైలుకి వెళ్ళాను. నిత్యావసర అదే ఇందాక మనం నల్లధనం అంతా కూడా వెలికి చేశారని చెప్పారు కదా. ప్రజలకు కావాలి అందుబాటులో ఉండాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా నల్ల బజారుకి తరలిపోతుంటే నారాయణ గారు మన జాతీయ కార్యదర్శి ఇప్పుడు ఉన్నారు, ఆయన అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ హయాంలోనే ఇక్కడ పూర్ణ మార్కెట్లో ఉన్నటువంటి నల్ల బజార్ల మీద దాడి చేశాం. దాడి చేసి ఆ సరుకులని గొడౌన్స్ అన్ని పగలగొట్టి ఆ సరుకులన్నీ బయటికి తీసి పేద ప్రజలకు పంపిణీ చేసాం. ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే పంపిణీ చేసాం. పంపిణీ చేసేటప్పుడు 55 మందిని అరెస్ట్ చేశారు నారాయణ గారితో సహా. 55 మందిలో 25 మంది మహిళలు ఉన్నారు. నేను ఈ మహిళని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, మహిళలు పాల్గొనలేనటువంటి ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు. ప్రతి పోరాటంలో మహిళల విజయం, మహిళల తాలూకా ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మీరు అక్కడ చూసారు జీవీఎంసీ దగ్గర చాలా మంది అక్కడ పోరాటాలు చేస్తారు, కార్మిక సంఘాలు చేస్తున్నాయి, మహిళా అని ఎక్కువ సంఖ్య ఎవరు కనిపిస్తున్నారు? మహిళలే కనిపిస్తున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వాన్ని అధికారంలో తేవాలన్నా పడగొట్టాలని కేవలం మహిళల వల్లనే సాధ్యమవుతుంది. మహిళలకు అంత శక్తి ఉంది. ఈరోజు ప్రభుత్వం వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం చేయట్లేదు, వాళ్ళ హక్కుల్ని గుర్తించట్లేదు. ఏవైతే పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు, ఇప్పుడు నిర్భయ ఢిల్లీలో జరిగినటువంటి ఘటన, ఎన్నో పోరాటాలు చేస్తే నిర్భయ చట్టం తీసుకొచ్చారు. హైదరాబాద్లో జరిగినటువంటి దిశ మీద దిశ చట్టం తీసుకొచ్చారు. అలాగే కొత్తవా కానీ ఉన్నావా కానీ ఘటనలన్నింటి మీద పోరాడితే పోక్సో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాలన్నీ ప్రభుత్వాలు వాళ్ళంతటి వాళ్ళు తీసుకొచ్చేలేదండి, పోరాటాలు వచ్చినటువంటి చట్టాలు. చాలా గర్వంగా చెప్తాం. మహిళా సంఘాలు పోరాటాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఇంకా ఇతరితర సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా కలిసి పోరాటం చేస్తేనే చట్టాలు వచ్చాయి. కానీ ఇంకా ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి? ఏవైతే నేరం జరుగుతుందో, నేరం జరిగినప్పుడు లేకపోతే ఆ చట్టం అమలుపరచడంలో ప్రభుత్వం వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఉదాహరణ కొన్ని కేసులు ఉన్నాయి. మన విజయవాడ సత్యంబాబుది ఉంది. సత్యంబాబు నేరం విజయవాడ ఆయిషా మీరాజ్. సత్యంబాబు ఆయన ఏంటది నేరం చేయలేదని చెప్పి అమ్మాయి ఆయిషా తల్లిదండ్రులు మొత్తుకున్నా, మహిళా సంఘాలు మొత్తుకున్నా, ఎవరు చేశారని తెలిసినా సరే అన్యాయంగా తీసుకెళ్ళి అతన్ని అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన జీవితం పాడైపోయింది కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ కొన్ని అంటే ఏ నినాదం వెనక ఎవరు ప్రయోజనాలు దాగున్నాయో, అంటే నేరస్తుని కాపాడడం కోసం వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి కోల్కతా కేసు అదే జరిగింది. వాడు చక్కగా చంపేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నేనే చేసిన ఎవడ చెప్తాడంటే అలా. ఇప్పుడు తర్వాత ఏం చెప్పాడు? నేను కాదు, నన్ను అట్లా చెప్పమన్నారు. ఏమైంది? ఇవి కూడా ఏమవుతున్నాయంటే అనేక ఘటనలు మనం చూసుకున్నట్లయితే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇందాక మీరు అన్నారు కదా ఏడుపు వస్తుంది ఇట్లా జరుగుతూ ఉంటాయని చెప్పి. చూసుకునేటప్పుడు ఒక దీర్ఘకాలికంగా ధర్నాలు లేకపోతే రాస్తారోకులు రకరకాలు చేస్తాం, అరెస్ట్ చేయని శిక్షించాలి, అవన్నీ కూడా. కానీ ఇది ఒక్క సమస్య వెంటనే ఇది చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరొక కేసు ఏదో వస్తుంది, వెళ్తున్నాం. అలాగే ఇది ఏమైపోతుంది? మరుగుపడిపోతే ఒక ప్రశ్నార్థంగానే అయిపోతుంది. వేల కేసులు నమోదవుతున్నాయి. ఎంతమందిని శిక్షించగలిగారు? కఠినంగా ఎంతమంది ముద్దాయిలను శిక్షించారు? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు దేశవ్యాప్తంగా ఎన్ని చోట్ల ఏర్పాటు చేశారు? ఇవన్నీ ప్రశ్నలే, సమాధానాలు ఉండేవి ఇవన్నీ కూడా. అవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా అంచనా వేసుకోవాలి. నాయకుడు అనేవాడికి, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రధానంగా మహిళలు, యువకులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. భావితరాలకి ఆదర్శం యువకులే వాళ్ళే. కానీ వాళ్ళంతా ఈ మద్యానికి, డ్రగ్స్కి, ఇవన్నిటికీ, మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అయిపోతున్నారు. దాని బారి నుంచి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఇప్పుడు అది నిరోధించినట్లయితే ఇవి తగ్గిపోతాయి.
మీరు ఎప్పుడు సిపిఐలో జాయిన్ అయ్యారు? సిపిఐని మీకు ఆకర్షించింది ఏంటి అసలు సిపిఐలో? కళారంగం నన్ను ఆకర్షించింది. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళారంగం అంటే నాకు పాటలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. మా నాన్నగారు యాక్చువల్లీ కమ్యూనిస్ట్ లీడర్, ఆయన శ్రీకాకుళం మాది. ఆ పాటలంటే నా ఒపీనియన్ ఏంటంటే ఒక సమస్యని ఒక గంట ఉపన్యాసం చెప్పేదానికంటే ఒక పాట రూపంగానో ఒక చిన్న స్క్రిప్ట్ రూపంగానో అది ప్రజల ముందుకు తీసుకెళ్ళగలిగినట్టయితే బాగా ఆకర్షిస్తారు ఆ వైపుకి. నేను విజువల్ గా చూపిస్తాను. ఎందుకంటే చాలా ఘటనలు చూశాను. మొన్న కూడా ఈ మన కోల్కతాలో జరిగిన విషయం కూడా జూనియర్ డాక్టర్స్ అంతా కూడా ఇక్కడ ర్యాలీ తీసుకొచ్చారు. ఎప్పుడు ఆగస్టు 16వ తారీఖునే బీచ్ రోడ్ లో ర్యాలీ తీశారు. ర్యాలీ అయిపోయిన తర్వాత డాక్టర్సే ఒక 20-25 మినిట్స్ ఒక స్క్రిప్ట్ వేశారు. ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది అనమాట. నిజంగా వాడు అక్కడ ఉంటే వాడిని చంపేద్దాం అన్నంత కోపం పుట్టించేలాగా వాళ్ళు ప్రదర్శించారు. చూసారు, అది ఎంత ఆకట్టుకుందని మన హృదయానికి కరెక్ట్గా తగులుతుంది అది. కాబట్టి అటు కళారంగం నుంచే నేను ప్రజానాట్య మండలి పాటలు పాడేదాన్ని. అట్లాగే ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శిగా కూడా చేశాను. ఆ తర్వాత మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి చేశాను. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా చేస్తున్నాను. పార్టీలో రాష్ట్ర సమితి సభ్యురాలుగా చేస్తూ, జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా చేస్తూ, కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలన్నింటిలో కూడా భాగస్వాములు అవుతూ, అది జైలా ఇంకోట మరొకట లాఠీ దెబ్బలని పక్కన అనేక లాఠీ దెబ్బలు నా మీద తగిలినాయి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి కమ్యూనిస్టు పార్టీ ఏ ఆశయాల కోసం, ఏ సిద్ధాంతాల కోసం అయితే జెండా పట్టుకొని భుజాన మోసుకుంటున్నామో వాటి కోసం నిరంతరం పోరాడుతున్నాం అనేటువంటిది ఫుల్ టైమర్స్ కానీ పార్టీ కూడా ఆ వైపుగా మాకు క్లాసెస్ ఉంటాయి. మాకు సభ్యత్వం ఇచ్చిన కార్డు వెనకతలు కూడా ఉంటారు. వ్యక్తిగత ప్రయోజనాల కంట ప్రజల సమస్యల కోసం, ప్రజల ప్రయోజనాల కోసమే నేను పాటుపడతాను ఒక ప్రతిజ్ఞ మన సభ్యత్వం కార్డు వెనకాతలు ఉంటుంది. కాబట్టి అది తూచా తప్పకుండా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి కొంతవరకైనా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, గర్వంగా. నేను ఈ సమస్య వచ్చింది, కొంతమంది మీరు వచ్చారు కాబట్టే వాళ్ళు భయపడ్డారు, మీరు వచ్చారు కాబట్టే ఆ సమస్య పరిష్కరించబడింది. గతంలో చాలా అంటే ఇళ్ల మధ్య ఉండేటువంటి వైన్ షాపులు చాలా మంది కదిలించలేకపోయారు పొలిటికల్ పార్టీస్. మహిళా సంఘాలు దీర్ఘకాలిక పోరాటాల వల్లే కదిలించగలిగారు. మీకు ఎప్పుడైనా బెదిరింపులు వచ్చాయా? చాలా వచ్చాయి. ఆ బెదిరింపులు అంటే మళ్ళీ ఆయన కొద్ది మన నిత్య పెళ్లి కొడుకు జగదంబ జగదీష్ 6 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆయన 7వ మ్యారేజ్ చేసుకుని మన దగ్గరికి వచ్చింది. అది మహిళా సమైక్య లీడ్ చేసింది. ఇతర సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి జైలు పంపించడం జరిగింది. చాలా బెదిరింపులు వచ్చాయి. పోతే ఒకసారి పోతుంది ప్రాణం ఏదైనా, అంతే అంతే. లేదు, అదేం లేదు. చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి కాస్త ఆ ధైర్యం ఉంది. ఆ రకంగా నాన్నగారు అట్లా పెంచారు. ఆ తర్వాత కుటుంబం, మా వారు కానివ్వండి, ఇందాక చెప్పేటట్టు మా పిల్లలు కానివ్వండి, మా అత్తగారు, వీళ్ళంతా కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం పార్టీ కూడా ఈరోజు పురుషులతో సమానంగా స్త్రీలను ఎవరైనా గుర్తించారు అంటే అది కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే, అంతే, మిగతా ఎక్కడా లేదు. కాబట్టి పార్టీలో కూడా మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, మా స్థానాలు మాకున్నాయి కాబట్టి బాగా పనిచేయగలుగుతున్నాం. ఓకే మేడం. సో ఇవ్వండి ఈరోజు హాట్ టాపిక్ విత్ మహాలో హాట్గానే జరిగింది ఇవాళ టాపిక్ అయితే మనకి విమల గారితో. అలాగే ఆవిడ నిజంగా ఒక లేడీగా నాకు పార్టీలతో సంబంధం లేదు. నేను కూడా ఒక మహిళగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పిన అంటే మనం కాలు బయట పెట్టేసరికి ఎన్నో వినాల్సి వస్తుంది, అదిగో అట్లా తిరుగుతుంది, ఇదిగో ఇట్లా తిరుగుతుంది అని చెప్పేసి. మీరు జైలుకి వెళ్తూ కూడా ఎంత ధైర్యంగా బెదిరింపులు కూడా ఎదుర్కోవడం అనేది చాలా, అది ఏమో చిన్న విషయం కాదు. ఇంత మీరు పొద్దున్నేమో అక్కడ నేను చూశాను ర్యాలీ ఇవన్నీ, ఇంత బిజీలో కూడా మీరు మేము పిలవగానే మా విఎస్టీ స్టూడియోకి వచ్చి ఇంతసేపు ఓపిక్గా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.